వచ్చేసాను అనమాట. సో ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు చిన్నప్పటి నుంచి. ఆ ఫ్రెండ్స్ పెద్ద అయ్యి ఒక లెవెల్‌కి రీచ్ అయితారు. అయిన తర్వాత ఒకడు బాగా రిచ్ ఉన్నాడు. ఒకడేమో కొంచెం పూర్ ఫ్యామిలీ అన్నమాట. ఇద్దరు కలిసి బాగా చిన్నప్పటి నుంచి బానే ఉంటారు. సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళలో కల్మషం అనేది ఖచ్చితంగా స్వార్థం అనేది మొదలైంది. రాము, శ్యామ్ అన్నమాట. రామ్ వచ్చేసి అందరికీ మంచి చేయాలి. నా ఫ్రెండు, నాది, నా ప్రాణం అన్నట్టు వాడు ఉంటాడు. ఇంకొకడొచ్చేసి అరే వీడితో ఉంటే ఏమొస్తుంది మనకి? ఎవరితో మాట్లాడాలన్నా మనకి లాభం ఉంటేనే చేయాలి. లేకపోతే చేయలేము అనే మైండ్ సెట్ అన్నమాట తనది. సో అప్పుడు ఏమైందంటే ఇద్దరు కలిసి ఉంటారు. వీడేమో వాని కోసం తప్పిస్తూ వాడి పనులు వీడు చేసుకుంటూ ఉంటాడు. వానికి ఎలాంటి సపోర్ట్ ఎంతమంది ఎదిరించినా ఇంట్లో వాళ్ళన్నా కూడా కనీసం అవన్నీ కూడా లేకుండా ఎవరేం చెప్పినా కూడా వినకుండా నా ఫ్రెండ్ నాది నా ప్రాణం అంటూ ఉంటాడనమాట. ఒకరోజు తనకి కొంచెం మనీ అనేది అర్జెంట్ అవసరం పడుతుంది. తర్వాత రామ్ వచ్చేసి శ్యామ్‌ని అడుగుతాడనమాట. "అరే! కొంచెం డబ్బుంటే ఇవ్వరా ఇట్లా ఉంది" అని చెప్పి మళ్ళీ ఇస్తానని చెప్పి అడుగుతాడు. అప్పుడు తన దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి. తను బాగా సెటిల్‌మెంట్ అయిన పర్సన్ అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. బట్ ఆ టైంలో తను ఏమంటాడంటే, "నా దగ్గర లేదురా" అని చెప్పి చెప్తాడు. అట్లా ఇట్లా కహానీలు చెప్తాడనమాట. సరే చెప్పిన తర్వాత ఏమంటాడంటే ఇంకా సరేలే అనేసి గమ్మున ఉంటారు. దీన్ని బట్టి మేం అర్థం చేసుకోవాలి అంటే, వాళ్ళ అవసరానికి మనమల్ని వాడుకునే వాళ్ళు ఉన్నారు తప్ప, మన అవసరానికంటూ ఎవ్వరు గూడా మన దగ్గరికి రారు. ఆ టైంలో ఏమైందిరా అని వచ్చి అడగడానికి కూడా భయం. ఎందుకంటే పక్కన పడి వెళ్ళిపోతారు. అడిగితే ఏమడుగుతాడో మనమల్ని అనేసి కదా! ఇలాంటి వాళ్ళు ఈ సమాజంలో ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో చాలా మంది అయ్యారు. బట్ మీ లైఫ్‌లో కూడా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే మీ ఫ్రెండ్స్ కానీ, ఎవరైనా మీ రిలేషన్స్ కానీ ఉన్నట్టయితే ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళకి ఈ వీడియో విన్న తర్వాత కొంచెం వాళ్ళలో మార్పు అనేది వస్తే చాలా మంచిది కదా! ఓకే. మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటాను. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఓకే. చాలా మందికి స్ప్రెడ్ అవుతుంది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.